ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మరొకసారి దేవుని కృపతో మనమందరం కలుసుకుండే కృపనిచ్చిన దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చు వాక్యపు వాగ్దానము ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 46వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి. ఆ వాగ్దానము, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అని దేవుడు చివరి వాక్యంలో సెలవిస్తున్నాడు. 46 చివరి వాక్యంలో ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడండి అంటే ఒక విధంగా బలాన్ని ఇస్తున్నాడు, ఆయన ఒక ధైర్యముని ఇస్తున్నాడు. అంటే రేపు జరగబోదానికి నువ్వేం భయపడని అవసరం లేదు అని నీ భుజము తట్టి నిన్ను లేవనెత్తుకుంటున్నాడు. అది ఈ వాక్యమై ఉంది. అందుకే ఆయన చెప్పిన మాట, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అని సెలవిస్తున్నాడు. దిగులు దేనికి పుడుతుందండి? మనకందరికీ తెలిసిన విషయమే కదా. సో ఏదైనా వినకూడదు విన్నప్పుడు, లేక ఇంకేదైనా జరిగినప్పుడు, ఎదురు చూడండి మన ముందుకు వచ్చినప్పుడు, లేక మనం పొందాలనుకున్నది మన దగ్గరికి రాలేదు అని అన్నప్పుడు, లేక ఇంకేదైనా ఎక్కడో ఏదో జరుగుతుందంటే అది మనకు కూడా జరుగుతుందేమో అన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఏమైపోతుందండి, ఆ స్థలములో మనకున్న ధైర్యం కాస్త వెళ్ళిపోయి అక్కడ దిగులు అని అన్నది నిలబడిపోతుందండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఆయనే దేన్ని బట్టి దిగులు పుడుతుందో దేవుడు ముందు వచనాల్లో చెప్తున్నాడు. చూడండి, ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి, అప్పుడు మీ హృదయములలో దిగులు పుట్టనివ్వకుడి అని ఇప్పుడు చెప్పిన వాక్యం చెప్పాడు. దిగులు ఎందుకు పుడుతుందంటే, చదవబడినటువంటి ఈ 4 వాక్యాలలో ఏం జరుగుతుందంట, ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏటేటా వదంతి పుట్టడం ఏంటండి అంటే, కొంతకాలము భూమి మీద కూడా ఈ కరోనా వైరస్ వచ్చి చీకటి కమ్మి భూమి మీద చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది కదండి. కొన్ని సంవత్సరాల పాటు ఆ పరిస్థితి కొనసాగింది, ఒక 2-3 సంవత్సరాల దాకా. ఆ తర్వాత అంటే ఏటేటా వదంతి అంటే, వదంతి అని అంటే ఒక వార్త, ఒక పుకారు, అంటే నిన్ను భయపెట్టేది ఏదైనా అది వదంతి కిందికే వస్తుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట, ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చునో, దేశములో బలాత్కారము జరుగుచున్నది కదా. ఈరోజు ఎన్నెన్నో వార్తలు వింటున్నాం కదా. టీవీ పెట్టాలన్నా, లేక ప్రార్థనాంశాలు ఏదన్నా ప్రార్థనాంశాల కొరకు తీసుకుందామని వార్తలు చూడాలన్నా భయం అనిపిస్తుందండి. ఏది పెట్టినా, ఏది విన్నా అన్ని దుర్వార్తలు వినాల్సి వస్తుంది. ఒకరి మీద ఒకరు లేవనెత్తబడ్డారు, తల్లిని ఒక అమ్మాయి చంపేసింది, ఇంకొకటి అన్ని దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి మనకు వచ్చేసిందండి. అందుకే దేవుడు అంటున్నాడు, దేశములో బలాత్కారము జరుగుతున్నది. బలాత్కారం అంటే నిన్ను కృంగదీసే కార్యములు లోకములో జరుగుతున్నాయి దేశములో. కాబట్టి ఏలిక మీద ఏలిక లేస్తున్నాడు అంటే నిజమే కదా. పలానా దేశంలో ఇది జరుగుతుంది, మొన్నటిదాకా యుద్ధం జరిగింది, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నాడు, అక్కడ ఆ రూల్ పాస్ చేశారు, ఇక్కడ ఈ రూల్ రాబోతుంది, అధికారులు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు, అది చేయబోతున్నారని ఏదేదో అంటే ఏలిక మీద ఏలిక లేస్తున్నాడు. నాకేం తక్కువ జ్ఞానంలోనో ఇంకొక విషయంలోనో నేను చేసేదే కరెక్ట్ అని ఒకరు చేస్తే దాన్ని ఇంకొకరు అనుసరించి ఇంకొకటి చేయడము ఏమైపోతుందండి, నీకంటే నేను గొప్ప, నాకంటే ఇంకొకరు గొప్ప అని అన్నట్టు ఏలిక మీదికి ఏలిక లేస్తున్నారు. ఆ తర్వాత దేశములో వినబడు వదంతికి భయపడకండి. ఇటువంటివి ఎన్ని జరిగినా కూడా మీరు దేనికి భయపడకండి, ఏ విషయానికి మీరు భయపడకండి. కాబట్టి మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. కాబట్టి ఇవన్నీ వినడము ద్వారా, చూడడము ద్వారా, తెలుసుకోవడము ద్వారా మనకు ఏమైపోతుందండి, మన హృదయములో దిగులు పుడుతుంది. రేపు నా దేశ పరిస్థితి ఏంటిదో, నేనున్న పరిస్థితి ఏంటిదో, రేపు ఏం రాబోతుందో, ఏం జరగబోతుందో, ఏం చూడాల్సిన పరిస్థితి వస్తుందో, మా పరిస్థితి ఎట్లా, ఇదేనా ఇంకా అని అనుకుంటూ ఉంటే ఇవి ఎవరండి ఆలోచించేది? దేవునిలో లేనివారు ఆలోచిస్తారు, దేవునికి దగ్గరగా లేనివారు ఆలోచిస్తారు, దేవుని మీద విశ్వాసము లేనివారు ఆలోచిస్తారు, దేవుని మీద నమ్మకము లేకుండా ఆయన కొరకు నిలబడని వారు ఆలోచిస్తారు. కానీ మీరు నేను మనం అలాంటి వాళ్ళం కాదు కదండి. మన పక్షంగా మన దేవుడు ఉన్నాడు కదా, యుద్ధము యెహోవాది కదా. సో నువ్వు చేయాల్సినది ఏంటిది? కేవలం
వాక్యాన్ని తీసుకొని ఆ దేవాది దేవుని మాటను స్వీకరించి నీ విశ్వాసము ద్వారా ఆ వాక్య నెరవేర్పును నువ్వు పొందుకునేంత వరకు నీ భారమంతా దేవుని మీద వేసి ఆయన కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమైంది? నీ హృదయంలో దిగులు పుట్టనివ్వద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నీ పరిస్థితిని చూసి కూడా నువ్వు దిగులు పడుతున్నావేమో, నువ్వు ఉన్న కష్టాన్ని బట్టి కూడా నువ్వు దిగులు పడుతున్నావేమో, దేవుడు ఈరోజు నీకు సెలవిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి కూడా నువ్వు భయపడవద్దు, నీ హృదయంలో దిగులు పుట్టనివ్వద్దు. సర్వలోకాన్ని జయించిన వాడను నేను నీకు తండ్రిగా ఉండగా నీ దిగులు నీకు అవసరం లేదు. కాబట్టి ధైర్యంగా నిలబడు. అందుకే యెహోషువతో మాట్లాడతాడు కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీ మార్గములో నీ ముందర నడుచువాడనైన యెహోవా నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నీతో ఉండగా ఎందుకు భయపడతావమ్మా? ఎందుకు భయపడతారండి? అందుకే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నీ హృదయంలో దిగులు పుట్టనివ్వకు. దిగులు వచ్చింది అని అంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాము అని అంటే దేవుని కార్యాలు చూడలేని స్థితిలో, పతన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ స్థితి నీకు నాకు మనకు రానివ్వకుండా ఉండడానికి ఈ వాక్యం ఈరోజు మనకిచ్చి మన దినాన్ని ప్రారంభిస్తూ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి వాక్యం ఇస్తున్నాడు. ఇట్టి కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలలో దిగులు పుట్టనివ్వకుండా తన వాక్యపు ధైర్యముతో నింపి ఆయన ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.